హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, మాజీ హోంమంత్రి సీనియర్ రాజకీయవేత్త హరిరామ్ జోగయ్య గారు బహిరంగంగా ఒక లేఖ రాశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిపై, నెక్స్ట్ సీఎం ఎవరు అని. అంటే దాని ఉద్దేశం ఏంటి సార్? ఆయన ఏ ఉద్దేశంతో ఆయన అలా రాశారంటారు? హరిరామ జోగయ్య మనందరికీ తెలిసినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడే కాదు, అతను ఒక కాపు కులస్తుల తరపున పోరాడతాడు. కాపుకు ఫేవరబుల్గా, కాపు కులస్తులు కాబట్టి కాపు సంక్షేమం కోసం కానీ దానికి చేసిన ఉద్యమాల విషయంలో కానీ అతను ఆ విధంగానే గుర్తింపు ఉన్నటువంటి మంచి సీనియర్ రాజకీయ నాయకుడు. సో వయసు రీత్యా అనుకోండి, రకరకాల కారణాలతో కొంచెం ఆయన రాజకీయాలు కొంచెం దూరంగా ఉన్నప్పుడు కానీ, ఇలా క్రియాశీలకమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు కానీ, లేదా ఇలా కాపుల విషయంలో ఏదన్నా పోలరైజ్డ్ కావాల్సి వచ్చినప్పుడు తను గతంలో కూడా వివిధ చర్చల్లోకి రావడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఎప్పుడైతే వరాహి యాత్ర పేరు మీద పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభిస్తున్నాడో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ కాపుల ఓటును పోలరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ గెయిన్ చేసుకోవడానికి ఒక వాక్యూమ్ని క్రియేట్ చేయడానికి, అంటే ఆల్రెడీ ఈ కాపు కులస్తులకు రిప్రజెంట్గా కానీ కాపు కులస్తుల తరపున ముద్రగడ పద్మనాభం క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీని అతన్ని కొంచెం డ్యామేజ్ ఏమైనా చేస్తేనో, చేయాల్సి వస్తేనో, చేసిన తర్వాత ఆ అటెన్షన్ని పవన్ కళ్యాణ్ క్యాచ్ చేసుకోవాలని ఒక రాజకీయ ఎత్తుగడ వేసినట్టుగా ఆయన వ్యవహారశాలు అర్థమవుతుంది. అంటే ఇక్కడైతే ఆల్రెడీ హరిరామ జోగయ్య లాంటి నాయకుడైనా సరే, ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులైనా సరే, కాపు కులస్తుల సంక్షేమాన్ని కానీ వాళ్ళ కాపు కులస్తుల్లో ఇప్పుడు ప్రస్తుతం అనుకున్నటువంటి నాయకులు వాళ్ళకి క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళు ఏదైనా దిశానిర్దేశిస్తే కొంచెం వాళ్ళ మాట కాపు కులస్తులు వినే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి అస్త్రం ఏమిటంటే, ఇక్కడ బహిరంగంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాపు కులస్తుల్ని ఏ విధంగా టార్గెట్ చేయలేదు. గతంలో ఎన్నికల్లో అప్పుడు చేసిన విషయంలో తను ఎంత డ్యామేజ్ అయిందో మనందరికీ తెలిసింది. వివిధ రకాల అతను చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కర్ణుడికి ఎన్ని కారణాలు ఉన్నాయో చావుకి కారణాలు ఉన్నట్టే చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కూడా రకరకాల కారణాలలో ఒక ఈ కాపు కులస్తులు చేసినటువంటి ఉద్యమం, ఆ రోజైతే ముద్రగడ పద్మనాభ గారిని అరెస్ట్ చేయడము, అవమానకరంగా వ్యవహరించే తీరంతా కూడా ఒక రకంగా చంద్రబాబు ఓడిపోవడానికి ఒక కారణమే కూర్చుంది. సో ఈ సెన్సిటివ్ విషయంలో ఇప్పటికిప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కాపు కులస్తులటువంటి ఆ అంశాన్ని తను కదిలించదలుచుకోలేదేమో, ఎక్కువగా టార్గెట్ చేయడం కానీ, ఎక్కువగా దాని గురించి కామెంట్ చేయడం కానీ ఏం చేయట్లేరు. కానీ ఇక్కడ వాళ్ళ సన్నిహితుడుగాను, లేదా స్నేహితుడుగాను, పొత్తుదారుడుగాను వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎప్పుడైతే వరహ యాత్ర ప్రారంభిస్తున్నారో, కాకినాడకి ప్రారంభించినప్పటి నుంచే కొంచెం ఈ రాజకీయాలని కాపు కులస్తుల వైపుకు కొంచెం టర్న్ చేసినట్టుగా చేసి ముద్రగడ పద్మనాభం గారిని కామెంట్ చేయడం, వెంటనే ముద్రగడ పద్మనాభం గారు కూడా మళ్ళీ బహిరంగ లెటర్ రాయడం, వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు పోటీ చేసుకుంటున్నారు, కామెంట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ గన్ షాట్ పేల్చింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పవచ్చు. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న కాపు కులస్తులకు ఇదంతా జరుగుతున్న తరుణంలో ఇప్పుడు మన హరిరామ జోగయ్య గారు బయటకు వచ్చేసి ఒక బహిరంగ లెటర్ రాయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ హరిరామ జోగయ్య గారు చేసినట్టు ఉత్తరం ప్రకారం కానీ అందులో మ్యాటర్ ప్రకారం చూస్తే వైఎస్ఆర్పీ పార్టీని కొంచెం టార్గెట్ చేసినట్టుగా మనం భావించవచ్చు. అక్కడ జరిగిన ఆయన ఇచ్చినటువంటి లేఖలు ఏమంటున్నాడంటే, సదరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ సిఐడి కేసులు, చాలా రకాలైన కేసులు, అవినీతి ఆరోపణలు లేదా క్విట్ ప్రో కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులన్నీ కూడా తీర్పు కంప్లీట్ అవ్వలేదు, జడ్జిమెంట్లు రాలేదు, ఇంకా విచారణ దశలో ఉంది, కోర్టులో ట్రయల్స్ దశలో కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ దశలో రేపు భవిష్యత్తులో ఏదైనా జరిగితే, ఏదైనాటువంటి అంటే ఈ కేసులో ఏమైనా నిరూపణ జరిగితే, శిక్ష పడితే ఉన్న ఫలంగా మీరు ముఖ్యమంత్రి తర్వాత మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తే మీ తర్వాత ఎవరు సీఎంగా ప్రకటిస్తారు అది ముందు తేల్చండి. ఇక్కడ మీరు స్వతహాగా అతను క్రిస్టియన్ మత విధానాలకు ఉన్నప్పటికీ అతను రెడ్డి సామాజిక వర్గాన్ని గెయిన్ చేసుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఆటోమేటిక్ కూడా ఈ జగన్ గారిని క్రిస్టియానిటీ కన్నా రెడ్డిస్ ఎక్కువ ఓన్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం రాజకీయంలో. ఇక్కడ తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గమే గెయిన్ చేసుకుంది ఎక్కువ. సో అతను క్రిస్టియను అని వ్యవహారికంగా ఎప్పుడో సందర్భంలో అంటారే కానీ ఓట్ల విషయంలో కానీ, నాయకుల విషయంలో కానీ రిప్రజెంట్గా చూసినప్పుడు రెడ్డి సామాజికం అంతా కూడా వీళ్ళ వైపుగా నుండి భావించాలి. సో ఆ విషయాన్ని హరిరామ జోగయ్య గారు, మీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడిని ముఖ్యమంత్రి చేస్తారా, లేదా
మరి బీసీలను చేస్తారా, ఎవరిని చేస్తారు, లేదా ఇక్కడ అందరికీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఇతరుటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెక్స్ట్ అవకాశం ఉన్నటువంటి కాపు కులస్తులకు మీరు ఏమైనా ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందా, ఆ విషయం తేల్చండి. మీరు బీసీలకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా, మీ తదనంతరం మీకు ఒకవేళ మీరు కనుక జైలుకు వెళ్ళాల్సి ఉండి పరిస్థితే వస్తే నీ తర్వాత ఎవరు సీఎం అని చెప్తే నువ్వు బీసీల మీద కానీ ఇతర వాళ్ళ మీద కానీ నీ కన్సర్న్ ఏంటో అర్థమవుతుంది, బీసీల అభ్యుదయకు నువ్వు ఏ విధంగా పాటుపడుతున్నావు ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా లెటర్ రాశాడని మనం చెప్పవచ్చు. ఎందుకు సరే, ఏపీ రాజకీయాలు మొత్తం చూసుకుంటే మొత్తం కాపు కులస్తులు చుట్టే దొరుకుతుందని తెలుస్తుంది. అంటే దానికి కారణం ఏంటి సార్? ఏంటి కాపులు అంత డామినేషన్ ఉందంటారు? ఇక్కడ మనం వ్యవహారికంగా తెలుగు వాళ్ళంతా ఒక్కడైనప్పటికీ మొదటి నుంచి కూడా ఈ తెలంగాణ స్వభావరీత్యాలు సంస్కృతి ఒక రకంగా ఉంటేను అక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్కటువంటి సంస్కృతి విధానంలో కానీ కొంచెం భిన్నంగానే ఉంది చెప్పలేదు. నైసర్గికంగా ఎలాంటి భిన్నం ఉన్నదో ఈ వ్యవహార శైలిలో కూడా కొంచెం సంస్కృతిలో కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నవి ఇక్కడ జరిగే రాజకీయాలకును అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలు అక్కడంతా కూడా కులం చుట్టూ తిరుగుతుంటుంది. అక్కడ మనందరికి తెలిసింది 2 కులాల వాళ్ళు మాత్రమే డామినేట్గా ఉంటాడు, వాళ్ళు మాత్రమే శాసించగలిగినట్టుగా ఉంటారు. వాస్తవానికి బీసీ ఎస్సీ ఎస్టీ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ మనం ఒక రకంగా ప్రభావిత రంగాలైనటువంటి సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ లేదా పెట్టుబడిదారు వ్యవస్థ నుండి కంపెనీలు కానీ ఇతరత్ర ఏ విషయాలు చూసుకున్నా కూడా కొంచెం వాళ్ళు డామినేట్గా ఉంటారు. ఇట్లా ఓట్ల శాతం చూస్తే కూడా ఇప్పుడు అక్కడ కాపు కులస్తులు ఇప్పుడు పోలరైజ్ అవ్వడానికి వాళ్ళు ఒక ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి 2019 ఎన్నికలు కూడా కాపుల యొక్క ఓటు ఫ్యాక్టరే వాళ్ళని చంద్రబాబు నాయుడు ఓడించినట్టుగాను మన జగన్ గెలవడానికి కూడా ఒక కారణమైనట్టుగా మనం సర్వేల ప్రకారం అంచనా వేసుకుని ఇప్పుడు రేపు 2024లో కూడా ఎన్నికల కాపులు ఎవరి కన్సర్న్లు ఉంటారో ఆ గెలుపుకు ఎక్కువ శాతం నమ్మకంగా ఉంది ఎక్కువ శాతం వాళ్ళే గెలిచేలా ఉన్నారని ఒక అంచనా ఉంది. సో దాంతో ఈ రాజకీయం అంతా కూడా ఓట్ల శాతంలోకి మారిపోయి ఈ కాపు కులస్తుల గురించి కాపు గెయిన్ చేసుకోవడానికి పోలరైజ్ చేసేసి ఆ ఓట్లు వాళ్ళ రిప్రజెంటివ్ నేనే అని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ కానీ ఈ ముద్రగడ పద్మనాభ కానీ ఇప్పుడు జగన్ పార్టీ నుంచి కూడా జగన్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే కాపు కులస్తులు మేము చేశాము, మీరేం చేయలేదు, మీరు అవమానకరంగా ప్రవర్తించడం బట్టి ఈరోజే కాదు వీళ్ళు వైఎస్ఆర్పీ నుంచి ఎప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ కాపు కులస్తులు ఎటువంటి వాస్తవానికి 83-80 ముందు ప్రాంతానికి ఇది రాజకీయాలలో కుల ప్రస్తావన అంతగా లేదు. ఎప్పుడైతే 83 ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగిన తరుణాంతర పరిణామాలతో ఉంటే విజయవాడలో ఆడ వంగవీటి రామ్ గారు హత్య చేయడం అంటే ఆ కాపు కులస్తులు ప్రజెంట్గా వస్తూ తాను రేపు పొద్దున్న అసెంబ్లీలోకి వచ్చినప్పటికి కానీ లేదా ఇంకా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా తయారయ్యేలా ఉందని చెప్పి ముందస్తుగా అక్కడ కాపు రిప్రజెంటివ్ అయినట్టు వంగవీటి మోహన్ గారిని చంపడం, దాంతో రాజకీయాలన్నీ కూడా మారిపోయినాయి. సో ఆ రోజు నుంచి ప్రారంభిస్తే ఈ రోజు వరకు కూడా ఇక్కడ కమ్మ కాపు కులస్తులటువంటి ఆంధ్ర రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తూ ఇక ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈరోజు కూడా కాపు కులస్తుల నుంచి సరి అయినటువంటి నాయకులు లేని వాళ్ళకి వెల్త్ని ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో అంటే ఇక్కడ ఫస్ట్ చిరంజీవి గారు కూడా వస్తే మనకు తెలుసు చిరంజీవి గారు కూడా. సో ఇక్కడ సినిమా విరుత్యా కులాలు అంటగట్టలేము కానీ రాజకీయ విషయంలో వస్తే కులాలు ఎందుకంటే వాళ్ళు అడిగే ఓట్ల శాతం కానీ వాళ్ళు పెట్టి కుల సమీకరణల మీటింగులు కానీ ప్రకారం చూస్తే వాళ్ళు కుల సమీకరణల ప్రకారం వాళ్ళు కాపు నాయకుడిగా రిప్రజెంట్గా ఉంటారని భావించారు. సో అక్కడ చిరంజీవి గారు అలాంటి పాత్ర ఏవి పోషించకుండా పక్కకు తప్పుకోవడం, ఆ స్థానాన్ని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అడే కావాలని ఇప్పుడు ఎక్కడ లేనంటే అక్కడ సంక్షేమం గురించి కానీ ఇతరత్ర అంటే ఇప్పుడు ఏపీకి ప్రధానంగా ఉండేటువంటి అంటే స్పెషల్ స్టేటస్ వాళ్ళ అప్పుడు 2019 ఎన్నికల ముందు వాళ్ళకి జరిగిన ముందున్నటువంటి మొదటి ఎజెండా అంటే స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ అవేవి కాదు. ఇప్పుడు అది అలా ముందున్నట్టు సమస్య ఏమిటంటే వాళ్ళు పోలరైజ్ చేస్తూ అవన్నీ వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఇస్తూ ఇప్పుడు కులాన్ని పోలరైజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేసి యాత్ర అంతా కూడా కమ్మ కాపు కులస్తులని పోలరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో అందులో భాగంగానే ఈ కాపుల మీద అతను కామెంట్ చేయడం, వీళ్ళు కాపులు మళ్ళీ కాస్త వాళ్ళు సెల్ఫ్ గోల్ పడడం, మేమా నాయకులం మీరా రిప్రజెంటివ్ ఎవరు హెల్ప్ చేశారు కాపులకు మేము కదా చేసింది, అసలు నాయకుడే కాదు, నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేవు, ఇట్లాంటి ప్రత్యుత్త ఆరోపణలు చేసుకుంటూ ఒకరికొకరు ఈ కుల చుట్టూ తిరుగుతుంది ఏపీ రాజకీయాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నేటి రాజకీయ విశేషాలు. చూస్తూ ఉండండి ఆద్య మీడియా. నేను మీ పవన్.